బుడ్డోడేడే పొద్దునుండి కనబట్టలేదు. ఏమోనండి, నాకు తెలీదు. ఒకసారి వీధిలోకి వెళ్ళి చూడండి. ఏమైంది నాన్నగారు? రైస్ కుక్కర్లో అలా పొగలు కక్కేస్తున్నారు. ఆ ఫ్యాన్ వేసుకోవచ్చుగా, చల్లబడతారు. వెయ్యాల్సింది ఫ్యాన్ కాదురా, నిన్ను. నేనేం చేశాను నాన్నగారు? అబ్బా 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 అబ్బా, ఏమి నటిస్తున్నావురా? నటించడమా అంటే ఏంటి నాన్నగారు? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అసలు ఆ బండి ఏంటి, ఆ బండి మీద మీరేంటి, మీ ఇద్దరి మధ్య ఏకేకలో పక్కపక్కలో ఏంటి, ఏమి నడుతుంది మీ మధ్య? అడుగుతుంటే అమూల్ బేబీ ఎక్స్ప్రెషన్ నడతావేంట్రా? చెప్పు. ఇప్పటికీ మీ అమ్మని బండి మీద ఎక్కించుకొని వెళ్ళాలంటే నాకే సిగ్గేస్తా ఉంటది. అలాంటిది ఒక అమ్మాయిని ఎక్కించుకొని బాలాదూరు తిరిగి వస్తున్నావా? డస్ట్ మైసన్. ఏమ్మా, ఆడి బుద్ధి ఎలా బొబ్బు ఉంది, నీ బుద్ధి ఏమైంది? అలా అబ్బాయిల బండి మీద ఎక్కేయడమే. సమాధానం చెప్పు. చాలు ఎక్క చాలు. నా బిల్డ్ అంత లేవు, నాకెదురు సమాధానం చెప్తావా? పళ్ళు కొరుకుతున్నావేంట్రా? చిచ్చి, మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా చిన్నోళ్ళ మనసుకి ఏం కావాలో ఎప్పటికీ తెలుసుకోలేరు. వయసులో ఉన్న మనసులు రోడ్డు మీద పడి తిరుగుతున్నాయంటే అర్థం ఏంటి? అయినా మీకెలా తెలుతుందిలే. 2 పెట్టల గూళ్ళో కలిసి ఉంటే కుళ్ళుకుని రాయిచ్చి కొట్టే రకం మీరు. ఇందాక అడిగారుగా మీ మధ్య ఏముందని. మా మధ్య ఉన్నది ప్రేమ. ప్రేమ ఇంగ్లీష్ లో లవ్, హిందీలో నాకు తెలియదులే. రే, మర్యాదగా అమ్మాయిని వదిలే. ఒక్కసారి పట్టుకుంది వదిలేయడానికి కాదు, పెళ్లిపేటలెక్కి 100 ఏళ్ళు గడపడానికి. నేను ఒప్పుకోను. నేను కన్ఫర్మేషన్ అడగట్లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మీనునే ప్రేమిస్తా, పెళ్లి చేసుకుని జీవిస్తా. ఎవరు అడ్డొస్తారో చూస్తా. అడ్డు రావడం కాదు, అడ్డంగా నరికేస్తా. రేపు ఉదయమే అమ్మవారి గుళ్ళో నాకు మీనుకు పెళ్లి. ఆటోల్లో వస్తారో టాటో సుమోల్లో వస్తారో మీ ఇష్టం, కానీ వచ్చేటప్పుడు గిఫ్ట్లు తేవడం మాత్రం మర్చిపోవద్దు. బ్యానర్ మీద పేరు గుర్తు పెట్టుకోండి, మను వెట్స్ మీను. ఇందాక నుంచి నేను అక్కడ నించుని వాగుతుంటే నువ్వేంట్రా సమాధానం చెప్పకుండా పగటకల్లాగా అంటున్నావు? ఓ, ఈ అరుపులన్నీ నా మెరుపుకల్లా. నాన్నగారు, మా మధ్య ఏం లేదండి. అనవసరంగా మీరే తొక్కల అనుమానాలు పెట్టుకుంటున్నారు. నేను నమ్మను, మీ మధ్య ఏదో ఉంది. ఏముందండి బొంగు, గాలి తప్ప ఏం లేదు. ఏమీ లేకపోతే నీ బండి ఎందుకు ఎక్కింది? దీనికి సమాధానం చెప్పరా, వదిలేస్తాను. అంటే నాన్నగారు, అది అబ్బా, ఏంట్రా నట్టింట్లో న్యూసెన్స్? ఏమేమీను జండుబా మీదే. జండుబామ్ ఏంటి బేవమ్మా? గుండె మళ్ళీ నొప్పిగా ఉంటే నేను మెడికల్ షాప్ కి వెళ్ళి జండుబామ్ తెమ్మన్నాను రా. తీరా అక్కడికి వెళ్ళేసరికి దాని సైకిల్ పంచర్ అయిందంట. ఓన్లే పాప వెళ్ళి తీసుకురా అని మన మనోగడికి బండిచ్చి పంపించాను. ఓస్, ఇదా మ్యాటర్. మరి చెప్పడానికి ఎందుకురా ఓ నీళ్ళు నవలేస్తున్నావు? అంటే మీ ఉగ్ర రూపం చూసి భయం వేసింది నాన్నగారు. అవును, ఇంతకీ జండుబామ్ ఏది? జెండు బామ్ లేదంట నాన్నగారు, అందుకే ఈ పండు బామ్ ఇచ్చారు. ఇది కోసి రుద్దేసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయంట. లేవమ్మా, క్యాచ్. అవును రే, ఈ కొత్త బట్టలు ఎక్కడి నుంచి వచ్చారా? అంటే నాన్నగారు, అమ్మమ్మ ఇచ్చిందండి. అమ్మమ్మ, నీకే బెస్ట్ రా బాబు. అల్లుడికే దిక్కులేదు ఇక్కడ. ఎప్పుడో పెళ్ళైనప్పుడు ఇట్టారు కొత్త బట్టలు, మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కనీసం బనీని కొట్ట కూడా పెట్టలేదు. ఊరుకోరా నువ్వు, నీ చాదస్తున్నాను. ఇక నీ అనుమానాలన్నీ తీరిపోయినట్టే కదా. అన్ని తీరిపోయిన బేవమ్మా, క్లినిక్ కాల్ క్లియర్. మామా మామా, మీకోసం అంత కష్టపడి గుడి దగ్గర సెటప్ చేస్తే నన్ను ఒక్కడిని వదిలేసి వచ్చేస్తారా? గుడేంటి సెటప్ ఏంటి? అంకులోయ్, ఈయన కూడా ఇక్కడే ఉన్నారా? ఆరిపోతున్న మంట మీద ఆయిల్ పోసావు కదరా. ఏంట్రా నువ్వు మెడికల్ షాప్ అంటున్నావు, అడు గుడి అంటున్నాడు. అసలు ఏంటి మ్యాటర్? మ్యాటర్ లేదు, వాటర్ లేదు నాన్నగారు. ఇంట్లో పులిహార తినరా అంటే ఆడు గుడి దగ్గర దద్దోజనం కావాలన్నాడు. తీరా తీసుకెళ్తే అక్కడ ఓ పెద్ద క్యూ ఉంది. లేట్ అయితే నాన్నగారు తిడతారా, నువ్వు తినేసి వచ్చాయని చెప్పి వదిలేసి వచ్చాను నాన్నగారు, అంతే. పైకి ఎదవలా అంటాడు కానీ నేనంటే విపరీతమైన భయము గౌరవం ఏదోకే. సర్లే, ఇక లోపల నాడండి. ప్రేమ ఎంత మధురం, కానీ నాన్న అంత కఠినం. ఏంటి మామా, రొమాంటిక్ సాంగ్స్ పాడుకోవాల్సినవి ఇలా సాడ్ సాంగ్స్ పాడుకుంటున్నావు? రొమాంటిక్ సాంగ్సా? నా బతుకులో వైలెన్స్ తప్ప రొమాన్స్ ఎప్పుడైనా ఏడ్చిందా? మీనుతో బండెక్కితేనే మా నాన్న నాగపంలో బుసగొట్టాడు. ఇంకా పెళ్లిపేటలు ఎక్కుతామంటే డైరెక్ట్ కోటే. విలన్లు ఎక్కడ ఉండరు మామా, ఇలా నాన్నల రూపంలో బెల్ట్ అట్టుకుని మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు. మావా, అర్జెంట్ గా ఏదో ఒకటి చేసి మా నాన్నని మార్చేయాలరా. అయితే మీ అమ్మని మీ నాన్నకి విడాకులు ఇచ్చి వేరే వాడిని చేసుకోమనరా, మారిపోతాడు.
కొట్టే ముఖం కొబ్బరి చట్నీ అయిపోద్ది. నేను అన్నది మనిషిని మార్చడం కాదు, మనసును మార్చడం. మీ నాన్నది మనసు కాదురా, మసి. అసలు ఏమాత్రం జాలి, దయ, కరుణ, ప్రేమ లేనిది. ఊరుకోరా బాబు, మా నాన్న గురించి తక్కువ అంచనా వేస్తాను. మా నాన్న మనసు పనసకాయ అంత పెద్దది. ఇంకో విషయం తెలుసా, మా అమ్మది నాన్నది లవ్ మ్యారేజ్. డైరెక్ట్ గా కరెంట్ తీగను పట్టకుండా ఇంత షాక్ కొట్టదు కదరా. మీ నాన్న ఏంటి, లవ్ ఏంటి? ఫస్ట్ లో నేను ఇలాగే షాక్ అయ్యా, కానీ ఆ తర్వాత మా నాన్న ఇచ్చే షాకుల్లో ఈ షాక్ కొట్టుకుపోయింది. మామా, నాకు లవ్ స్టోరీలు అంటే ఇంట్రెస్ట్ రా. మీ నాన్న స్టోరీ ఏంటో చెప్పవా? అదో పెద్ద జోధా అక్బర్ లేరా బాబు, నాకు కూడా పూర్తిగా తెలీదు. ఎప్పుడైనా ఖాళీ ఉంటే మా అమ్మమ్మని అడగాలి. అయితే పదరా, వెళ్ళి అడుగుదాం. అయితే ఓ పంచే, లోపల మా నాన్న లుంగి కట్టుకుని ఖాళీగా కూర్చొని ఉన్నాడు. వెళ్ళి అడుగు, ఇంకా ఎవరంగా చెప్తాడు స్టోరీ. అమ్మా వద్దులే. ముందు ఫోకస్ నా లవ్ స్టోరీ మీద పెట్టు మావా. నీ లవ్ స్టోరీని బ్లాక్ బస్టర్ చేసే బాధ్యత నాది. ఇంక చూడు రేపటి నుంచి. The next day. మామా, మనం అర్జెంట్ గా పొలం గట్టుకెళ్ళాలిరా. ఏరా బాత్రూమ్లు ఖాళీ లేవా? ఏచి, అందుకు కాదురా, నువ్వు మీనుని కలవడానికి. మీనుని కలవడానికి పొలం గట్ట దాకా ఎందుకురా? రోజంతా ఎక్కడెక్కడ తిరుగుద్దిగా. మీరిద్దరూ ఎక్కడ మాట్లాడేసుకుంటారో అని మీ నాన్న వాచ్మెన్ లా కాపలా కాసేస్తున్నాడు. అమ్మ నాన్నోయ్, మరి మీను పొలం గట్ట దగ్గరికి ఎలా వస్తుంది? మీ తాతకి రోజంతా పొలంలో పనుందంటే మధ్యాహ్నం క్యారేజ్ మీనుకిచ్చి పంపమని మీ అమ్మమ్మకి చెప్తుంటే విన్నాను. ఎస్, అయితే ఎవ్వరికి డౌట్ రాకుండా మనం ఇప్పుడే మా తాత పొలంకి వెళ్దాం. మధ్యాహ్నం క్యారేజ్ పెట్టుకుని మీను వస్తుంది. ఓ పక్క మా తాత బాక్స్ లో ఉన్న పులిహార తింటుంటే పక్కకెళ్ళి మీనుతో నేను పులిహార కలుపుకుంటా. వండర్ఫుల్ ప్లాన్ రా, వండర్ఫుల్ ప్లాన్. మామా, ప్లాన్ నాదిరా. నీదేరా బాబు, పద ఇంప్లిమెంట్ చేసేద్దాం. తాతగారు, మేము కూడా మీతో పొలంకి వస్తామండి. పొలంకా మీరెందుకర్రా? ఒకసారి చూద్దామని తాతగారు. ఇప్పుడు బాగా ఎండగా ఉంది కదా, ఏ సాయంత్రం వద్దురులే. మేము వస్తుంది చూడడానికే కాదు తాతగారు, పని చేయడానికి కూడా. ఆ? ఎస్, వి వాంట్ టు బికమ్ ఫార్మర్స్. నిన్న మిడ్ నైట్ మహర్షి సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఎప్పుడు పందిలా ప్లేట్ నిండా తినడం కాదు, పంట కూడా పండించాలని రియలైజ్ అయ్యాను. ఫుల్ టైం కుదరకపోయినా అట్లీస్ట్ వీకెండ్ ఫార్మింగ్ అయినా చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎస్, ఫార్మింగ్ ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ ఫార్మింగ్. అందుకే తాతగారు ఈ రోజంతా మీతోనే ఉండి మొత్తం వ్యవసాయం నేర్చుకుని మేము కూడా మహర్షిలో అయిపోతాం. మంచిదిరా పిల్లలు, మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు గర్వంగానే ఉంటదండి, కానీ తర్వాతే పంట గొల్లైపోద్ది. వచ్చాడు. అయినా మీరు పొలంకి వెళ్ళి ఏం చేద్దామనిరా? కలుపు మొక్కలు పీకుతాం నాన్నగారు. ఇప్పుడు ఏంటి? మీరే పెద్ద కలుపు మొక్కలు, ఇంక మీరేం పీకుతారా? ఇప్పుడు ఎలాగే అంటారు, రేపటికి మేము ఒక 50 ఎకరాలు పండించేస్తే అప్పుడు తెలుస్తుంది మీకు మా గొప్పతనం. ఈ లెక్కలోనే తెలుస్తుందిరా మీ పనితనం. అల్లుడి గారు పోన్లేండి, ఓసారి తీసుకెళ్తే ఏమైంది, మీరు పదండ్రా. అమ్మమ్మ, క్యారేజ్ పంపడం మర్చిపోకే. చూసావా మావా, మా ఊర్లో పొలాలు ఎంత పచ్చగా ఉన్నాయో. పక్క ఊర్లో పొలాలు ఎర్రగా ఉంటాయి మామా. అక్కడ ఎవరో అమ్మాయి ఉన్నట్టుందిరా. అవును మావా. పాపం కర్ర కట్టేశారేంటి? ఏ జాంకాయ దొంగతనం చేయడానికి వచ్చి ఉంటది, పట్టుకుని కట్టేశారు. ఓ, సర్లే గాని పద పని మొదలెడదాం. ఫస్ట్ ఏం చేద్దాం మామా? అటు చూడు, ఏ పిచ్చి మొక్కలు ఉన్నట్టున్నాయి. పద అవన్నీ పీకేద్దాం. ఒరే ఒరే ఒరే, ఏం చేస్తున్నారా? పిచ్చి మొక్కలన్నీ పీకేస్తున్నాం తాతగారు. మీరు పీకుతుంది పిచ్చి మొక్కలు కాదురా, మంచి పంటనే. ఓ సారీ తాతగారు, మాకు ఇవన్నీ కొత్త కదా. ఓ పని చేద్దాం, మీరుని మన పనుల్లో ఆ పొలంలో పని చేస్తా ఉండండి. మేము ఆ చెట్టు కింద కూర్చొని చూస్తా దర్శకత్వ పర్యవేక్షణ చేస్తా ఉంటాం. ఏట్రా చూసేది, పని చేయాల్సిందంతా మీరే. మీరేదో పని చేస్తాం అన్నారని పనులు కూడా పంపేశాను. ఇప్పుడు ఆ పని అంతా మీరే చెయ్యాలి. మామా, ఇప్పుడు ఎలారా? అలా ఇలా ఇంకేం లేదు మామ, పని చేయడమే. ఇంకో అక్కడ మన గేదెలు ఉన్నాయి, వెళ్ళి పాలు పెతకండి. మహర్షిలో ఈ సీన్ చూపించలేదు కదా. సినిమాల్లో అన్ని చూపించర్రా, బయట బోళ్ళు ఉంటాయి, వెళ్ళి పితికేయండి. తాతగారు, మాకు పాలు తాగడం అలవాటు ఉంది కానీ పితకడం అలవాటు లేదండి. ఒకసారి పితికితే అది అలవాటు అయిపోద్దులేరా. మామా, గేదెలు భలే క్యూట్ గా ఉన్నారే. పద వెళ్ళి పిసికేద్దాం. పిసకడం కాదు, పితకడం. పద. మామా, ఇందుకి ప్రాసెస్ ఏంట్రా? ఫస్ట్ నీళ్లు తీసుకుని కొట్టాలరా. ఆ, ఏచి, నా మీద కాదు, గేదె పొదుగు మీద. ఆ, ఓకే మామా. ఆ తర్వాత బుజ్జగించో భయపెట్టో గేదెను మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. కరెక్ట్ గా గురి చూసుకుని పొదుగు కిందే బిందెట్టాలి. ఆ వెంటనే మన 2 చేతులతో పొదుగును పట్టుకుని పితికితే అని పాలు బిందులో పడతాయి మావా. ఓ, ఇంతేనా? చాలా సింపుల్ మామా. లెట్స్ స్టార్ట్ పికింగ్. గేదె, నువ్వు నేను ఫ్రెండ్స్ కదా, నాకు కొంచెం ఎక్కువ మిల్క్ ఇవ్వా ప్లీజ్. ఏం చేస్తున్నావురా? బుజ్జగిస్తున్నాను మామా. ఇలాగంటే ఇంక నువ్వు పితికినట్టే. ఇప్పుడు నేను ఎత్తాను చూడు దీనికి. సైలెన్స్. నువ్వు కోఆపరేట్ చేస్తే వెంటనే నా పని చేసుకుని వెళ్ళిపోతాను. అదే కంటిన్యూ కంటిన్యూ. అదే
ఈ రోజు పాలతో వరద వచ్చేయాలి మన ఊరికి. ఫస్ట్ వాటర్ కొట్టాలి కదా. అబ్బే వాటర్ బాగా చల్లగా ఉన్నట్టున్నాయి. ఏం పర్వాలేదే, 5 minutes లో ఫినిష్ చేసేస్తా. ఇప్పుడు పొదుగుని పట్టుకుని పెతకాలి. దీని పొదిగేది కనపట్లేదు. అంబా ఏమైంది మావా? మామా దీనికి పొదిగలేదురా, పాపం ఎక్కడో పడిపోయినట్టుంది. ఎతుకుతుంటే తన్నింది. ఒరే గేదె, అది దున్నపోతురా, దానికి పొదుగు ఉండదు. తూచ్, ఈ విషయం నువ్వు నాకు ముందు చెప్పలేదు. నేను అలిగా, నేను పెతకను. ఎలా చెట్టు కింద కూర్చుంటా. బాయ్. ఓరి డేసాలు. కోకోనట్ ట్రీ, దీని కింద కూర్చుందాం. ఆ పాటలు అయ్యి ఆడు పడతాడు. ఇక్కడ మనం హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. కోకోనట్ బాగైందా? అలిగేసి వెళ్ళిపోతావా? నీ అలకలో నా పిలక. Few moments later. అమ్మా లంచ్ టైం అయిపోయింది కానీ ఇంకా మీను రాలేదేంట్రా? నేను అదే వెయిట్ చేస్తున్నాను మావా. నీ దాకలి నాది ప్రేమ. ఎవరో వస్తున్నట్టున్నారు. ఇంకెవరు? మీనుయే. ఇదేమేంట్రీరా మావా? క్యారేజ్ పెట్టుకుని హీరోయిన్ వస్తుంది అనుకుంటే విలన్ కూడా వస్తున్నాడేంటి మావా? ఏంటి నాన్నగారు మీరొచ్చారు? ఏ నువ్వెవరిని ఎక్స్పెక్ట్ చేసావు? నేనెవరిని ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈ ఎండలో ఎందుకు మీకు ఈ శ్రమ అని. ఇయ్యే తగ్గించుకుంటే మంచిది. మావా నేను నిన్నే చూస్తుందిరా. నాకు తెలుసురా, కానీ ఎదురుగా మా నాన్న ఉన్నాడని ఆగుతున్నా. ఉంటే ఉన్నాడురా, అట్లీస్ట్ ఒక నవ్వైనా నవ్వు. ఏంట్రా గాల్లో దోశలేసేస్తున్నావు? అబ్బే ఏం లేదు నాన్నగారు, పురుగులు. ష్, ష్, ష్. సర్లే, ఇదిగో క్యారేజ్, తాతయ్యతో కలిసి తినేసేయండి, మేము వెళ్తున్నాం. అప్పుడే? మరి లేకపోతే ఎక్కడ ఉండి ఇత్తనాలు చల్లమంటావా? అంటే బాగా ఎండగా ఉంది కదా, కొంచెం చల్లబడ్డాక వెళ్తారేమో అని. ఈలోగా మాకు కూడా కొంచెం టైం దొరుకుద్ది. ఈ ఎండ గింట జాంతని మేము వెళ్ళిపోతున్నాం. మామా ఏదో చేయరా. ఏంటి అంకిల్ మీరు ఫస్ట్ టైం మేము ఫార్మింగ్ చేస్తే ఏం చూడకుండా వెళ్ళిపోతున్నారు? ఇలా రండి, నేను చూపిస్తా మేము ఏమేం చేసామో. ఒరేయ్ ఏంట్రా లాక్కుపోతున్నావు? రండి అంకుల్. పొలాల దగ్గర గడ్డి మామూలు ఎందుకు పెడతారా అనుకున్నాను. ఇలా సీక్రెట్ గా కలుసుకోవడానికి అన్నమాట. అయినా ఎందుకు బావా నీకు ఈ పొలం పనులన్నీ? చూడు ఎలా కమిలిపోయావో. ఇదంతా నీకోసమే మీను. ఇంట్లో ఉంటే కంఫర్ట్ గా నీతో మాట్లాడలేనని ఈ ప్లాన్ వేసాం. నా కోసం ఎంత కష్టపడుతున్నావా బావా? నీ కోసం కష్టపడ్డం ఏంటి మీను? అవసరమైతే తాజ్ మహల్ లాగా మీను మహల్ కూడా కట్టేస్తాను. నీలో అంత ప్రేమ ఉందా బావా? ఉండేది మీను, కానీ 1/2 గంట క్రితమే పోయింది. అదేంటి బావా? నువ్వు ఒక్కదానివే వస్తామనుకుంటే మళ్ళీ మా నాన్న ఎందుకు తీసుకొచ్చావు? నేనేం తీసుకురాలేదు బావా, ఆయనే తోడుగా వస్తానన్నారు. ఆయన ఏం తోడుగా రాలేదు, పడగెత్తుకుని వచ్చాడు. మన ఇద్దరి మీద డౌట్ వస్తే కాటేద్దామని. ఓ అవునా బావా? ఇంత అమాయకురాలు ఏంటి మీను నువ్వు? సారీ బావా. ఈ అమాయకత్వానికే ఇంకా నచ్చేసావు. ఓ బావా. సరే వెళ్ళిపోతున్నాను. వద్దు ఉండు. ఒరే ఏంట్రా మీరు చేసిన పనులు చూపిస్తానని చెప్పి పొలాలన్నీ తిప్పేస్తున్నాం. ఇంతకీ ఏం చేశారా మీరు? ఇంకోండి అంకిల్, ఈ మేమేసినయే. ఏం వేశారు? వచ్చిన వెంటనే ఇలా ఇలా విత్తనాలు వేసాం అంకిల్. మధ్యాహ్నం కల్లా అలా అలా మొక్కలైపోయినాయి. నా చెవిలో పువ్వులైనా కనిపిస్తున్నాయిట్రా? లేదంకిల్, పువ్వులు ఆటలు కదా ఉన్నాయి. గుర్తేనంటే ముక్కు మొక్కం ఏకమైపోతాయి. ఇలా సొల్లు కబురు నాకు కాదు, వెళ్ళి మనుగడ చెప్పు. అనవసరంగా నా టైం వేస్ట్ చేసావు. పదా ఇంకో కోళ్ళ పిల్ల టైం అవుతుంది, రామ్మ వెళ్దాం. కోడల పిల్ల అంటే మీరు ఏంట్రా మీరు? అది నాకు మేనకోళ్ళు అవుతుగా. తొందరలోనే కోడలు కూడా అవుతుందిలేండి. హా మావయ్య వెళ్దామా? నువ్వేంట్రా ఓ మురిసిపోతున్నా? మనం ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో వాళ్ళు కోడల పిల్ల అంటే వచ్చే కిక్కే వేర్రా. అయినా సింగిల్స్ ఎంతకే గడివి, నీకు ఇవన్నీ ఎలా తెలుస్తేలే. మావయ్య వీళ్ళిద్దరూ ఏ పని చేయకుండా దొంగ నాటకాలు ఆడుతున్నారు. మీరేం మొహమాట పడకుండా అన్ని పనులు చేయించండి. డబ్బకు పులుసు కారిపోవాలి. Much later. అమ్మా మీ నాన్న చెప్పడమేమో గాని మీ తాత పెండి తీసాడ్రా. అవును మామ, ఒళ్ళంతా ఫుల్గా పులిసిపోయింది. రే ఇంటికి వెళ్ళినంటనే ఫుల్ గా తినేసి పడుకుని పోతాను. మళ్ళీ నువ్వు మూడులో మీను కనిపిస్తుంది, కొండ మీద కోతి కనిపిస్తుంది అన్నావంటే కొట్టేస్తాను. అనే అంత ఓపిక లేదులే మామ. వెళ్ళిన వెంటనే మీను చేత వేడి నీళ్ళు ఎట్టించుకుని స్నానం చేసి నేను రిలాక్స్ అయిపోతా. ఏంట్రా మీ ఇంటికి ఏదో కారు వచ్చింది? ఏంటమ్మా ఏదో కారు వచ్చింది, ఎవరిది? రావడమే కాదు వెళ్ళిపోయింది కూడా. అదేనమ్మా, ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళింది? మీను అర్జెంట్ గా తీసుకురమ్మని మీ మావయ్య కారు పంపారురా. ఓ రానని చెప్తే కారు తిరిగి వెళ్ళిపోయిందా? కాదురా, మీను కూడా వెళ్ళిపోయింది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫన్మోజీని నాన్నగారు ఇక్కడ కూడా మీ డామినేషనేనా? కనీసం సబ్స్క్రైబ్ నోట్ అయినా నన్ను చెప్పనీయండి. చదువు సగ్గా రాదు కానీ సబ్స్క్రైబ్ నోట్ చెప్తున్నాడు. సబ్స్క్రైబ్ నోట్ సరేలే చెప్పాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫన్మోజిని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. అబ్బా నాన్నగారు, గంటను కొట్టమన్నానండి, నన్ను కాదు.